హలో అండి, మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పన్నీర్ పెసరట్టు సూపర్గా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. దానికోసం నేను పావు కేజీ పెసలు, ఒక గుప్పెడు మినప్పప్పు, ఒక గుప్పెడు బియ్యాన్ని రాత్రే నానబెట్టి పెట్టుకున్నాను. అది మార్నింగ్ లేచి బాగా వాష్ చేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను. అవి ఎంత నానితే అంత బాగుంటుందన్నమాట. సో నేను నైట్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. అందులోకి 1 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అంత స్పైసీ తినం మేము. సో నేను దాని మీద వేసేస్తానమాట, పెసరట్టు మీదనే. మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అవన్నీ కూడా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి, ఇలా నేను చూపించిన విధంగా. మనకి దోశ పిండిలాగా కాకుండా కొంచెము థిక్గానే ఉండాలి ప్యాటర్న్ అనేది. అందుకనే చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటూ వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి పోసేసుకున్నాను నేను మిక్స్ చేసుకునిందంతా కూడా. దానికి సరిపడా వాటర్ చూసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా ప్యాటర్న్ అనేది మరీ అంత జారుగా ఉండకూడదు, మరీ అంత థిక్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. మనం ఈలోపు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ని బాగా వాష్ చేసుకొని, దోశపిండి ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మనకి దోశ ఎట్లయినా కానీ పెసరట్టు అనేది మనకి ప్యాన్ బాగా కాలిన తర్వాత సిమ్లో పెట్టేసి మన పెసరట్టు అనేది పోసేసుకోవాలి. ప్యాటర్న్ నేను చూపించిన విధంగా ఇలా బాగా పెనమంతా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్, చిల్లీ వేసేసుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా నేను చూపించిన విధంగా పన్నీర్ అనేది మంచిగా పొడిగా స్మాష్ చేసుకొని ఆ పెసరట్టు మొత్తము ఇట్లా వేసేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్నాను మామూలుగా, ఇది చిల్లీ పౌడర్ అనేది నేను అది వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెము మినపప్పు కొంచెం లైట్గా వేయించుకొని ఒకసారి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టేసుకొని ఇలా కానీ పైన చల్లుకుంటే సూపర్గా ఉంటుందండి. చూడండి మన పన్నీర్ పెసరట్టు ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరో పెసరట్టు వేస్తున్నానండి మా బాబు కోసము. అలానే పెనం బాగా కాలిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మనము పెసరట్టు పిండి అనేది మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ నూనె వేసేసుకొని బాగా కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోకూడదండి. ఎప్పుడైనా కూడా పెసరట్టు ఒక్క సైడే కాలాలి. ఇలాగా మరి అంత నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.